దేవుడు గారు నెక్కార్ గార్డెన్లో ఉంటున్నారు కనుక నేను కూడా సొంత ఇల్లు అమ్మేసైనా నెక్కార్ గార్డెన్లో ఉండాలంటే నేను నెక్కార్ గార్డెన్లో ఇల్లు ఉంటాను. వాళ్ళ ఇంటి దగ్గరలో అంటే అంత ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఈ పార్టీలు నాదే ఇదే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం, ఫ్యామిలీ మెంబర్. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి పూడి చేయమన్నారు, లేదా వైజాగ్ నుంచి పూడి చేయమన్నారు. నేను చెప్పాను, సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి ఏం చేశాను. నేను పోటీ చేరుతూనే డిసైడ్ అయినా సార్, రాజకీయాలు వద్దు, మంచిగా సినిమాలు అప్పుడప్పుడు గడప గడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోవడానికి ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పి అసలు బీజేపీలో పాత్ర చేయడం కూడా టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న వ్యక్తి. ఎందుకంటే ఏమి డ్రామా అది, నాయనది ఏం తప్పు చేసింది, ఎవరు 3 కబ్జాలు పెట్టినా, లంచాలు తీసుకుంటున్నా, ఎవరు జీవితంలో గురించినా ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు ఇంకా అర్థం కాలేదు. నాకు ఇక్కడ తీసి ఆయన ఒక ఆయన ఇచ్చారు, ఒక చల్లని రూపాయి పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను. టోటల్ కాన్స్టిట్యున్సీలో 6 లైన్స్ రోడ్లు, రింగ్ రోడ్లు హైదరాబాద్కే ఉంటుందా? నా కాన్స్టిట్యున్సీ ఉండాలని 10 మండలాలకు అమ్మాయి పెట్టుకుని 6 లైన్స్ రోడ్డు కూడా వేయించినాను. ఆఫీసర్లు ఈఎన్సీలను పట్టుకొని కేంద్రం మోడీ గారు డబ్బులు, అది కూడా నేను టీఆర్ఎస్ ఎక్కలేదు, ప్రధానమంత్రి వేసిన దాంట్లో 6 లైన్స్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండలం, తర్వాత అందూరు మండలం, తర్వాత అన్నదూరు మండలం, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేశాను. అతను నా టికెట్ ఎవరికైతే ఎమ్మెల్యే, అతను కనీసం ఒక్క పని అన్నా లేదు. 10 మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంకులు నీళ్ళు, చెరువులు నింపి వ్యవసాయం నీళ్ళు, సింగులు నీళ్ళు కూడా ఇచ్చిన, రోడ్లన్నీ నీళ్ళు వేసినాయి, సీసీ రోడ్లు నీళ్ళు వేసినాయి, ఇల్లు నీళ్ళు కట్టించినాయి. అలాంటి నాకు ఎందుకు తెలియదు తెలియదు అందుకని చేయి అనుకున్నాను. కానీ బీజేపీ వాళ్ళు నేను అంటారు, ఏమండి నేను టీడీపీలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో 14 years 15 years ఎమ్మెల్యేగా, మీరు మీ కడ కూడా వేసుకొని తిరిగారు కదా, మిత్రపక్షమే కదా, ఇంకా మీ దగ్గరకు వచ్చేది వచ్చినట్టే కదా. నేను నరేంద్ర ఎంపీ, నేను ప్రచారం చేశాను, ఎస్ నేను మినిస్టర్, టీడీపీ బీజేపీ పొత్తేనే కండ వేసుకునే తిరుగుతుంది అంటే కాదు కదండి. కండిషన్, నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న టీచర్ చేశారు, మా నాన్న కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని ఉంది. అంటే అప్పుడు వచ్చింది ఆ కోరిక, నేను అక్కడ కుసంకున్న రాజకీయం. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను బీజేపీ చేయాలి అంటే లక్ష్మణ్ ఇంకా రకరకాలు మురళీధర్ గారు నీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతుంది సార్, మా అదృష్టం సార్, వరంగల్ టికెట్ నీకే సార్ అని పోయినసారి నా పేరు పెట్టంగానే లిస్టులో అతనితో పెట్టి నిబంధనలు కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీ ఉండేవాడిని. ఎవరు పెట్టి పంపారు, నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను, ఏంటి వాటిని తీశారు అయ్యారు, లక్ష్మణ్ తీసి పారేశారు, సరే ఇవన్నీ జరిగినాయి, వద్దురా నాయన రాజకీయం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎవరు కలిగించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి, 3వ లిస్టులో నా పేరు అనుకుంటాను. ఎంత దుర్మార్గం ఇది రాజకీయ పడ్డది, రాజకీయం ఉరుకుల రాజకీయం పెట్టి మళ్ళీ మీకు ఎంపీ అది మీకైనా ఇప్పుడు రాదు కదా, ఇట్స్ అయితే నేనంటే క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టాను. తీరం చూస్తే ఎలక్షన్క
ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ కడప ఆయన క్యాండిడేట్ అంతకి ఇష్టం మాధవి గారు క్యాండిడేట్ అలా నా పేరే లేదు. నేను తీసుకోవాలనుకుంది సార్, వాళ్ళని వాళ్ళని ప్రచారం చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచి అని రాజీనామా. సరే సార్ కలుగుతామని సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సార్. మా అనుభవం చెప్పాను కదా, సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాం సార్, సార్ నాకు ఏముంటుంది సార్ కాకినాడ అసలు ప్రచారం చేయకుండా ఎమ్మెల్యే అయిపోతుంది, నాకు వద్దు సార్ నేను మీకు ప్రచారం చేస్తాను. తప్పకుండా మీరు ప్రచారం చేయడం, ప్రచారం చేసిన పెట్టడం పండుగ వేసుకోవాలి, అది వేసుకోవాలి. పెట్టాలని సర్వకులు ఉన్నాయి కదా నాకు, ఏ పని జరగకపోతే ఏమైనా చేస్తారు, అది వేరే విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తారు. విజయ్ నుండి కూడా నేను షూటింగ్లో అది చేయలేదు సార్. కానీ ఒక కోరిక నేరుగా సార్ సొంత ఫ్లైట్కి వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నదని నేను ఇక్కడ ఫ్లైట్ పోయినాక హైదరాబాద్ కాదు సార్, వెళ్ళిపోయాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ అలా సరే సార్ అన్నదే దానికి టైం ఉంది. కానీ నేనైతే లేదు, ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రపల్లి దయాకరావు గారికి ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను సార్. చాలా మా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు, మొత్తం ఎంపీ కాన్ఫరెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడిపోయినా నువ్వు విడదీయాలి, నువ్వు ఆడగీసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఈ యుద్ధులే కానీ ఎంపీలు పోదాము అని బీజేపీలో చెప్తే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక ఈ బుద్ధులే అనుకున్నారు సార్ ఇది అన్నారు. సరే కానీ ఎట్లయితే నాకు ఎట్టాలో ఎంపీగా పొడి చేయాలని కోరుకోలే కదా. కనుక దానికంటే ముందు కేఏపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీలను ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాల వారి దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి వీళ్ళకి. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి మీద. కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది. కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని నేను పనిచేయాలి తప్పదు. కనుక నేను ప్రచారం చేస్తానన్నా. ఇప్పుడు వాళ్ళు పోటీ అనౌన్స్ చేసి పారేశారు. సరే ఓకే సార్, నేను లేకున్నాను సార్. కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేసి పుస్తకం పెట్టిన నా పొలిటికల్ మళ్ళీ రిమూవ్ చేసి ఫైల్ ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీకోసం పనిచేయడానికి ఎల్లవేళ రెడీగా ఉన్నానని తెలియజేస్తాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా విపులంగా నన్ను ఏమన్నా అడగాలనుకుంటే సపరేట్గా మీ ఛానల్ నేను